దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము. అంతం వరకు సహించిన వాడు రక్షింపబడును. దేని విషయమై మనము అంతవరకు సహించాలి? ఆత్మ విషయమై మనము దీనులై ఉన్నప్పుడును, నీతి నిమిత్తము దుఃఖపరచబడుచున్నప్పుడును, సాత్వికులుగా ఉంటున్నప్పుడును, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటున్నప్పుడును, కనికరము కలిగినటువంటి వారిగా ఉంటున్నప్పుడును, హృదయశుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటున్నప్పుడును, సమాధానపరచబడుచున్నటువంటి వారిగా ఉంటున్నప్పుడును, నీతి నిమిత్తము హింసించబడుచున్నప్పుడును, అనేక జనులు మన మీద చెడ్డ మాటలు పలుకుచు దేవుని నామము నిమిత్తము మనం జీవించుచున్నప్పుడు వారు చెడ్డ మాటలు పలుకుచు మన పట్ల అసహ్యకరమైన మాటలు పలుకుచున్నప్పుడును, వీటన్నిటి విషయంలో మనము వారి ఎడల మనము పడిపోకుండా అంతం వరకు కలిగి ఉన్నటువంటి వాటిని గట్టిగా పట్టుకొని వీటన్నిటి విషయమై మనల్ని ద్వేషించుచున్నప్పుడు, సహించున్నప్పుడు మనము రక్షింపబడతాం.